గ్రో అవుతూ ఉన్నాడు. సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేసాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిని. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ ఎఫ్టీసీ తరఫున, ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. లొకేషన్ ఎక్కడ సార్? అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అరవింద్, అల్లు అర్జున్, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత, అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్. నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తాం. సార్, నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను, ఆ తర్వాత సీఎం ని కూడా కలవబోతున్నాం అన్నారు కదా, కలిసారు? కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్ తో సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. రేపు అల్లు అర్జున్ వస్తారా సీఎం ని కలవడానికి? రేపు అల్లు అర్జున్ వస్తారా? దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేసిన సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? సార్ 2 కోట్ల అది ఎట్లా సార్?